పూర్వీకులు ఈ గ్రామంలో పుట్టినటువంటి వెంకటరెడ్డి గారు పరమతించినట్టు వారి సత్యమణి కుప్పమ్మ గారు అగ్నిలో ప్రవేశించారు. సీతమ్మ మాదిరిగా ఈ గ్రామస్తులు గ్రామస్తులందరూ కూడా ఆమెను మొక్కడం జరిగింది. ఆమె వెంకటరెడ్డి వల్ల ఈరోజు ఈ కుటుంబాలంతా కూడా చల్లగా ఉంది. దీని కారకులైన ఇంద్రాజు గారు కుటుంబ ఈ గ్రామ పెద్దలందరూ కూడా నేను ధన్యవాదాలు. ముఖ్యంగా తల్లి దీవెనలు మన జిల్లాలోనే కాక రాష్ట్రం అంతా కూడా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ, అమ్మగారి దీవెనలు ఎప్పుడు కూడా జగనన్న కూడా ఉండాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తూ ఇక్కడ సుఖ సంతోషంగా ఆయురారోగ్యంతో ఆవిష్కరణతో వెలగాలని ప్రార్థిస్తున్నాను. భారత ప్రధాని మోడీ గారిని మన ప్రతిపక్ష నాయకుడు, ప్రజల అభిమాని, పేదల పాలిట పెన్నిది, మాట ఇస్తే మడమ తిప్పినటువంటి తండ్రికి పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కలిస్తే తెలుగుదేశం వారు ఏ విధంగా మాట్లాడుతున్నారో మీకు అందరికీ తెలుసు. భారత ప్రధాని ప్రతిపక్ష నాయకుడు కలిసి చాలా తప్పని మాట్లాడుతున్నారు. ఇదే లేకపోతే కనీసం సింపతి కూడా చూపించట్లే. నారాయణ ప్రధాని మోడీ గారు దేశానికే ప్రధాని, మన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రధాని కలిశారు. ఎందుకంటే రాష్ట్రపతి ఎలక్షన్ జరుగుతూ ఉంది, మనకు మద్దతు తెలిపాడు జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రపతికి ఎలక్షన్లో పూర్తి మద్దతు బీజేపీకి తెలియవరిస్తే ఇదే తెలుగుదేశం వాళ్ళు కేబినెట్ మంత్రి నారాయణ చనిపోయినా, నారాయణ కొడుకు చనిపోయినా దాన్ని సింపతి కానీ ఆయన గురించి మాట్లాడేది ఒక్క మాట కూడా మాట్లాడాల. అచ్చెన్నాయుడు మాట్లాడతాడు, ఈ ప్రతిపక్ష నాయకుడు ముస్లింస్ ఓట్ల కోసం ఆ రోజు బీజేపీలో చేరనని చెప్పినాడు. ముందు దానికి జవాబు చెప్పంటున్నాడు. అయ్యా అచ్చెన్నాయుడు, నీకు మళ్ళీ చెప్తున్నాను, నీకు జ్ఞానమే లేదు. అసలు నువ్వు ఏం చదువుకున్నావో, నువ్వు అసెంబ్లీలో కూడా మాట్లాడింది అందరూ చూస్తూ ఉండరు. జ్ఞానం లేని వ్యక్తిని నిన్ను మంత్రి క్యాబినెట్లో తీసుకోవటం మాకంతా కూడా సిగ్గుసేటుగా ఉంది. ఇదే మీ లీడరు, ఇదే చంద్రబాబు నాయుడు గోత్ర గలాటాలో మన ప్రధాని గారు ఆ రోజు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు నరరాక్ష అంతకుడు అతన్ని ముఖ్యమంత్రి నుంచి తీసేయాలని ఇదే వాజ్పేయితో పోరాడింది మీకు మర్చిపోయినారా? ఇదే చంద్రబాబు నాయుడు మతపరంగా కులపరంగా తీసుకుంటే నేను ఎప్పుడు కూడా తూరి పొరపాటు చేసినాను, నేను ఇంకా పొరపాటు చేయను, ఇంకా బీజేపీలో కలవనని నేను చెప్పడం మర్చిపోయినావా అచ్చెన్నాయుడు గారు? అచ్చెన్నాయుడు గారు, మీ యొక్క ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి యొక్క గుణగణాలని నువ్వు బాగా స్టడీ చేసినావు, కానీ నువ్వు ఈ విధంగా మాట్లాడటం, మీ కేబినెట్ మాట్లాడటం చాలా సిగ్గుసేటుగా ఉంది. ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, ఆయన మద్దతు పలికాడు. మిర్చి రైతుల కోసం వాళ్ళు 6,000 రూపాయలు క్వింటాలకు ధరని నిర్ణయిస్తే 8,000 కావాలని డిమాండ్ చేసినాడు. అదేవిధంగా ప్రత్యేక హోదా కావాలన్నాడు. మీరు అవాక్ చౌకాలు వాడుతున్నారు. ఎప్పుడు చూసినా జగనన్న యొక్క జపం తప్ప మీరు వేరే జపం కనబడటం లేదు. నిజంగా ప్రధాని గారిని నేను కూడా అభినందిస్తున్నాను. బాగా మాట్లాడినారు. మనకు మీరు చేసే అవినీతిని కూడా తీసుకుని ఒక బుక్లెట్ ఇచ్చడం జరిగింది. ప్రధాని గారు దాన్ని పూర్తిగా స్టడీ చేసి ఏమంటే అవినీతి లేకుండా ప్రధాని ఇప్పటి వరకు పరిపాలిస్తున్నారు, వారిపైన ఎలాంటి కుంభకోణాలు కూడా లేవు. నిజంగా ప్రధానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, చంద్రబాబు పైన ఇచ్చిన ఆ అవినీతి కుంభకోణాలను కూడా వెలుగు తీసుకొని రావాలని, ఓటుకు నోట్లో కూడా అందరికీ ఏ విధంగా తీవ్రంగా తీసుకున్నాడు ప్రధాని గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు పైన కూడా ఎంక్వైరీ పెట్టి సిబిఐ ఎంక్వైరీ పెట్టించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇక మీదట అవాక్ చవాకులు వాడొద్దండి. ఎందుకంటే నువ్వు వేరే పార్టీలో గెలిచిన వాడిని కూడా తీసుకుని వచ్చి మంత్రి పదవులు ఇచ్చినటువంటి ఘన చరిత్ర కలిగిన వాడు. చంద్రబాబు సొంత మామూలు వెన్నుపోటు పొడిచినటువంటి వాడు, చరిత్ర లేనివాడు అతని గురించి మీరు గొప్పలుగా చెప్తున్నారు. ఈరోజు అమరావతిలో ఏం జరుగుతున్నదో మీకు తెలుసు.
అక్కడ అమరావతి ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారో తెలుసు. ఆ క్యాపిటల్ విషయంలో ఎంత మోసం చేస్తున్నారో అందరికీ తెలుసు. సింగపూర్కు మీరు ఏ విధంగా ఈ కమిషన్ కోసం ఎంత కకృతి పడుతున్నారో మీకు అందరికీ కూడా తెలుసు. దయచేసి అచ్చెన్నాయుడికి మంత్రులకి అందరికీ కూడా హెచ్చరిస్తున్నాను, అవాకు చవాకులు పేల్చొద్దండి. ఖచ్చితంగా ప్రజలు జగనన్న ఆశీర్వదిస్తున్నారు, దేవుడు ఆశీర్వదిస్తున్నారు. ప్రజలు దీవెనలు జగనన్నకు నిండుగా మెండుగుంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి ప్రజల చేత ముఖ్యమంత్రి అవబోతున్నాడు. మీ యొక్క ఆటలు సాగనివ్వడు. మీరు చేసిన అవినీతి పనులంతా కూడా ఎండగడతాడు. ఒక్క తూరి చంద్రబాబు జైలుకి పోతే మళ్ళీ తప్పించుకునే పరిస్థితి కూడా రాదు. కాబట్టి చంద్రబాబు ఇప్పుడన్నా మేల్కొని పేద ప్రజలకు చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలు చేసేదానికి పూనుకో. 3 సెంట్లు భూమి ఇస్తానన్నావు, ఇళ్లు కట్టిస్తానన్నావు, అసైన్మెంట్ ఇస్తానన్నావు. ఏమైంది చంద్రబాబు నీకు? ఈ అచ్చెన్నాయుడికి తెలీదా? అందుకే నేను ఎక్కువగా మాట్లాడటం లేదు. దయచేసి చంద్రబాబు గుణగణాలని తెలిసినటువంటి అచ్చెన్నాయుడు గారు ఈ విధంగా అవాకు చవాకులు పేల్చడం మంచిది కాదు.